జూనియర్ ఇంటర్ ఎకనామిక్స్. మనం చదవబోయే జూనియర్ ఇంటర్ ఎకనామిక్స్ని మైక్రో ఎకనామిక్స్ అంటామండి. ఈ మైక్రో ఎకనామిక్స్లో జనరల్గా మనకి 4 కాన్సెప్ట్స్ ఉంటాయి. వీటిని మనం బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ది ఎకనామిక్స్ అని చెప్పి పిలుస్తాం అన్నమాట. అవి మొత్తం 4: ప్రొడక్షన్, కన్జంప్షన్, ఎక్స్చేంజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. దీస్ ఆర్ ది 4 మెయిన్ కాన్సెప్ట్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్. ప్రొడక్షన్ అనగా ఉత్పత్తి, కన్జంప్షన్ అనగా వినియోగము లేదా వినిమయము, ఎక్స్చేంజ్ అనగా మారకము, డిస్ట్రిబ్యూషన్ అనగా పంపిణీ. దీస్ ఆర్ ది 4 పిల్లర్స్ ఆఫ్ ఎకనామిక్స్ విచ్ రెడీ టు టీచ్ ఇన్ అవర్ సబ్జెక్ట్. ఈ 4 రకాలైనటువంటి మౌలికమైన అంశాలనే మనము అర్థశాస్త్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలుగా పరిగణించడం జరుగుతుంది. ప్రొడక్షన్, కన్జంప్షన్, ఎక్స్చేంజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఈ ఇంట్రడక్షన్ చాప్టర్లో అసలు ఎకనామిక్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, అసలు దీంట్లో ఏ ఏ విషయాల గురించి మనం చదువుతాం అనేది గమనిద్దాం. ఓకే, ఆరిజిన్ అండ్ మీనింగ్ ఆఫ్ ఎకనామిక్స్. ఆరిజిన్ అండ్ మీనింగ్ ఆఫ్ ఎకనామిక్స్. అర్థశాస్త్రం అనేది ఏ విధంగా పుట్టింది, అసలు అర్థశాస్త్రానికి ఉన్నటువంటి అర్థం ఏంటో చూస్తాం. ఆరిజిన్ అండ్ మీనింగ్ ఆఫ్ ఎకనామిక్స్. జనరల్లీ కాల్డ్ యాజ్ ఎకనామిక్స్ ఈజ్ ఏ సోషల్ సైన్స్ which studies individuals and organizations engaged in production, distribution, consumption of goods and services. Production, consumption, exchange and distribution. ఉత్పత్తి, వినియోగము, పంపిణీ మరియు వినిమయం అని చెప్పి ప్రధానమైనటువంటి మౌలిక అంశాలు అనుకున్నాం. ఈ 4 ప్రధానమైనటువంటి మౌలిక అంశాలతో సమాజంలో ఉన్నటువంటి మానవులు కానీ అలాగే సమాజంలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ కానీ లింకప్ అయి ఉంటాయి. బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఎకనామిక్స్ ఈజ్ కాల్డ్ యాజ్ సోషల్ సైన్స్ అలాంగ్ విత్ ది బేసిక్ కాన్సెప్ట్స్ లైక్ ప్రొడక్షన్, కన్జంప్షన్, ఎక్స్చేంజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. అర్థశాస్త్రం అనేటువంటి ఒక సాంఘిక శాస్త్రంలో ఉత్పత్తి, వినిమయము, పంపిణీ, మారకము అనేటువంటి 4 మౌలిక అంశాలు కలగలిసి ఉంటాయి. ఎకనామిక్స్ ఈజ్ ద సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ never-ending efforts of man to satisfy his endless wants with his limited resources. Here we are having one type of problem. Every man having endless wants. ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషికి కూడా అపరిమితమైనటువంటి కోరికలు ఉంటాయి, ఎండ్లెస్ వాంట్స్. ఫర్ ది పర్పస్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ దీస్ ఎండ్లెస్ వాంట్స్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ మేకింగ్ endless efforts in the process of satisfying these wants. అపరిమితమైనటువంటి కోరికలను సంతృప్తిపరుచుకునేటువంటి క్రమంలో ప్రతి మానవుడు కూడా అపరిమితమైనటువంటి ప్రయత్నాలను చేస్తూ ఉంటాడు. ఆల్ హ్యూమన్ ఎఫర్ట్స్ ఆర్ ఓన్లీ మెంట్ ఫర్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ హిజ్ ఎండ్లెస్ హ్యూమన్ వాంట్స్. అతని యొక్క అపరిమితమైన ప్రయత్నాలు అన్నీ కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తనకున్నటువంటి అపరిమితమైన కోరికలను సంతృప్తిపరచుకోవడానికే మనకి మార్గాన్ని సూచిస్తూ ఉంటాయన్నమాట. ఎవ్రీ ఎఫర్ట్ రెడీ టు సాటిస్ఫై హీజ్ వాంట్స్. ప్రతి ప్రయత్నము కూడా తనకున్నటువంటి అనేక రకాల కోరికల్లో దేన్నైనా సరే ఒకదానిని సంతృప్తిపరచడానికి ఉపయోగ విధంగా అతను రీసోర్సెస్ని సమకూర్చుకుంటూ ఉంటాడు. ఫర్ ఎవ్రీ ఎఫర్ట్ హీ ఈజ్ రెడీ టు లిమిట్ హీజ్ రీసోర్సెస్ ఫర్ ది పర్పస్ ఆఫ్ his satisfaction of endless wants. This is the economic activity. Wants, efforts, satisfaction. This is the circular flow. ఫస్ట్ నెంబర్లో ఏముందండి, ఇక్కడ వాంట్స్ ఉన్నాయి. సెకండ్ నెంబర్లో ఏమున్నాయి, ఎఫర్ట్స్ ఉన్నాయి. థర్డ్ నెంబర్లో ఏముంది, సాటిస్ఫాక్షన్ ఉంది. వాంట్స్, ఎఫర్ట్స్, సాటిస్ఫాక్షన్. మానవ కోరికలు, ప్రయత్నాలు, అలాగే ప్రయత్నాల ద్వారా మనం పొందేటువంటి సంతృప్తి. అందువల్ల ఈ సైక్లికల్ చైన్ అనేది ఇలా రొటేట్ అవుతూనే ఉంటుంది. ఫస్ట్ నెంబర్లో మనం వాంట్స్ అని చెప్పాం, సెకండ్ నెంబర్లో ఎఫర్ట్స్ అని చెప్పాం, థర్డ్ నెంబర్లో సాటిస్ఫాక్షన్ అని చెప్పాం. అందువల్ల దీన్ని సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీగా చెప్తూ ఉంటాము. ఈ చక్రీయ ప్రవాహం అనేది మానవ కార్యకలాపాల రూపంలో జరుగుతూనే ఉంటుంది. అందువల్ల దీన్ని సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ అని చెప్పి పిలవడం అనేది జరుగుతుంది. వాంట్స్, ఎఫర్ట్స్, సాటిస్ఫాక్షన్. ఓకే, నెక్స్ట్ వేరియస్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎకనామిక్స్. ఈ
మైక్రో ఎకనామిక్స్ జూనియర్ ఇంటర్లో ఉన్నటువంటి ఎకనామిక్స్లో మనం అసలు అనేక రకాలైనటువంటి విషయాలను గమనిస్తాము. ఫస్ట్ ఆరిజిన్ అనుకున్నాం. ఈ ఎకనామిక్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, దీని యొక్క పుట్టుక ఒక శాస్త్రంగా ఎలా అభివృద్ధి జరిగింది అనేది తెలుసుకోవాలి. మోడర్న్ ఎకనామిక్ థియరీ డివైడ్ ఇంటూ 2 బ్రాంచెస్. అధునాతనంగా చెప్పినట్టయితే ఆర్థిక వ్యవహారంలో ఉన్నటువంటి అర్థశాస్త్ర సిద్ధాంతము 2 రకాలైనటువంటి బ్రాంచెస్ నుంచి వచ్చింది. ఫస్ట్ వన్ ఈజ్ మైక్రో, సెకండ్ వన్ ఈజ్ మ్యాక్రో. దీంట్లో ఉన్న నెంబర్ 1 ఏమో మైక్రో అని పిలుస్తున్నాము, సెకండ్ ఆస్పెక్ట్ ఏమో మ్యాక్రో అని పిలుస్తున్నాము. సూక్ష్మ అర్థశాస్త్రము అలాగే స్థూల అర్థశాస్త్రము. ఇన్ ది ఇయర్ 1930 బై నేమ్ ది ప్రొఫెసర్ దట్ ఈజ్ రాగ్నర్ ఫ్రిష్ ఆఫ్ ఆస్లో యూనివర్సిటీ. రాగ్నర్ ఫ్రిష్ అనేటువంటి ఆస్లో యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక ఆచార్యుడు మొట్టమొదటిసారిగా అర్థశాస్త్రాన్ని 2 బ్రాంచెస్గా డివైడ్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ బ్రాంచ్ ఈజ్ కాల్డ్ యాజ్ మైక్రో 1, సెకండ్ బ్రాంచ్ ఈజ్ కాల్డ్ యాజ్ మ్యాక్రో 1 ఇన్ ది ఇయర్ 1930. బై హూమ్ దీస్ ఎకనామిక్స్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 బ్రాంచెస్? రాగ్నర్ ఫ్రిష్ ఆఫ్ ఆస్లో యూనివర్సిటీ. ఓకే, రిమెంబర్ ది నేమ్ ఆఫ్ ది ఎకానమిస్ట్, రాగ్నర్ ఫ్రిష్. ఓకే, ట్రై టు ప్రొనౌన్స్ ఇట్, రాగ్నర్ ఫ్రిష్ ఆఫ్ ఆస్లో యూనివర్సిటీ. ఈ స్టడీడ్ ఆస్లో యూనివర్సిటీ. ఇతను చదివినటువంటి విశ్వవిద్యాలయం ఆస్లో, OSLO అన్నమాట. ఇన్ ది ఇయర్ 1930 ఫర్ ది ఫస్ట్ టైమ్ ప్రొఫెసర్ రాగ్నర్ ఫ్రిష్ డివైడెడ్ ది ఎకనామిక్స్ ఇంటూ 2 బ్రాంచెస్. ఫస్ట్ బ్రాంచ్ యాజ్ మైక్రో ఎకనామిక్స్, సెకండ్ బ్రాంచ్ యాజ్ మ్యాక్రో ఎకనామిక్స్. నెక్స్ట్ వన్ మైక్రో ఎకనామిక్స్. సూక్ష్మ అర్థశాస్త్రం. మైక్రో అనేది సూక్ష్మ అని పిలువబడుతుంది. దీంట్లో ఫస్ట్ ఆస్పెక్ట్ని మనం గమనిద్దాం. ది టైమ్ మైక్రో ఎకనామిక్స్ ఈజ్ డెర్డ్ ఫ్రమ్ ది గ్రీక్ వర్డ్ అండి. ఇది గ్రీకు భాషకు చెందినటువంటి ఒక ప్రత్యేక పదం ద్వారా స్వీకరించబడింది. ఆ పదం ఏమనుకుంటున్నామమ్మా ఇక్కడ? మైక్రోస్, MIKROS, మైక్రోస్, విచ్ మీన్స్ స్మాల్. దీని అర్థం టెక్నికల్గా చూస్తే స్మాల్ అని అర్థం అనమాట. స్మాల్, చిన్నది, సూక్ష్మమైనది. దస్ మైక్రో ఎకనామిక్స్ ఈజ్ ద స్టడీ ఆఫ్ థియరీ ఆఫ్ స్మాల్ ఐటమ్స్ ఇన్ అవర్ సబ్జెక్ట్. ఈ సూక్ష్మ అర్థశాస్త్రం అనేది మన అర్థశాస్త్ర సిద్ధాంతంలో ఉన్నటువంటి స్వల్పమైన విషయాల గురించి అధ్యయనం చేస్తుంది, చిన్న విషయాలను గురించి అధ్యయనం చేస్తుంది. ఇట్ డస్ నాట్ స్టడీడ్ అబౌట్ ఎలాబొరేటెడ్ కాన్సెప్ట్స్. ఇట్ ఆల్వేస్ టేక్స్ అండ్ డీల్స్ విత్ స్మాల్ కాన్సెప్ట్స్ ఆర్ వెరీ మైనర్ కాన్సెప్ట్స్. ది వర్డ్స్ ఆర్ కాన్సెప్ట్స్ విచ్ ఆర్ హ్యావింగ్ లెస్సర్ మీనింగ్ అండ్ లెస్సర్ ఇంపార్టెన్స్ in our study. So microeconomic studies about individual units. Individual means personal units. One trader business, one mechanic income, one heroine's movies, one builder's business, etc. Individual units only. ఎవరైనా ఒక వ్యక్తి యొక్క అతనికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను మాత్రమే మనం సంబంధించి అధ్యయనం చేస్తాము. సమాజంలో చాలామంది వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళందరి గురించి మనం మైక్రోలో చదవమండి. హియర్ వీఆర్ పికపింగ్ ఓన్లీ వన్ ఇండివిజువల్, వెదర్ దట్ ఇండివిజువల్ ఈజ్ ఏ టీచర్ ఆర్ అన్ ఇంజనీర్ ఆర్ ఏ డాక్టర్, ఎనీబడి. అతను ఒక వైద్యుడు కావచ్చు, ఒక ఇంజనీర్ కావచ్చు, ఒక ఉపాధ్యాయుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. మనం ఎవరి గురించి అయితే తీసుకున్నామో ఆ వ్యక్తి గురించి మాత్రమే అధ్యయనం చేయడం అనేది జరుగుతుంది. బికాజ్ ఆఫ్ దట్ స్ట్రాంగ్ రీజన్ microeconomics always studies about individual units. Okay, according to K.E. Bowling, microeconomics is the study of particular firms. తీసుకున్నటువంటి ఏదైనా ఒక ప్రత్యేకమైన సంస్థ, పర్టిక్యులర్ హౌస్ హోల్డ్, ప్రత్యేకమైన ఒక గృహస్థుడి గురించి చదువుతుంది. ఇండివిజువల్ ప్రైసెస్, వైయక్తిక ధరలు. ఇండివిజువల్ వేజెస్, ఒక శ్రామికుడి యొక్క వేతనాలు. ఇన్కమ్స్, ఒక ఉద్యోగికి వచ్చేటువంటి ఆదాయాలు లేకపోతే లాభాలు. ఇండివిజువల్ ఇండస్ట్రీస్, ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్కి ఉన్నటువంటి ఏదైనా ఒక రకమైన పరిశ్రమ. ఆయనకు అనేక రకాలు ఉండొచ్చు పరిశ్రమలు, వాటన్నిటి గురించి చదవం మనం. ఒక కేటగిరీనే మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ ఆల్సో పర్టిక్యులర్ కమోడిటీస్, గ్రోసరీస్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఇలా అన్నమాట. ఏదైతే మనం కమోడిటీస్గా పిలువబడుతున్నామో, వస్తువులుగా పిలుస్తున్నామో, వాటిల్లో ఏదైనా సరే ఒకదాని గురించి ఇక్కడ మనము ప్రత్యేకంగా తీసుకుని అధ్యయనం చేయడం అనేది జరుగుతుంది. ఓకే, దిస్ ఈజ్ ద ఇంట్రడక్షన్ పార్ట్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్ అండి.
సూక్ష్మ అర్థశాస్త్రానికి పరిచయ వాక్యాలు అన్నమాట. ఇది మైక్రోస్ అనేటువంటి గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది. దీని అర్థం స్మాల్ అని చెప్పుకున్నాం. ఇది ఇండివిజువల్ యూనిట్స్ గురించే చదువుతుంది. అలాగే పర్టిక్యులర్ మ్యాటర్ గురించి మాత్రమే ఇది స్టడీ చేస్తుంది. పర్టిక్యులర్ ఫర్మ్, పర్టిక్యులర్ ఇండస్ట్రీ, పర్టిక్యులర్ హౌస్ హోల్డ్, పర్టిక్యులర్ ప్రైసెస్ ఎక్సెట్రా. ఓకే, నెక్స్ట్ వన్, scope of microeconomics. Here we are having one type of chart. With this type of chart we are going to explain and ready to understand what about the scope of microeconomics. సూక్ష్మ అర్థశాస్త్రం యొక్క పరిధిని మనం ఇక్కడ ఒక చార్ట్ రూపంలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. చూడండి, ఇక్కడ మైక్రో ఎకనామిక్స్ని ఫస్ట్ 3 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం. ఫస్ట్, మైక్రో ఎకనామిక్స్ డీల్స్ అబౌట్ ప్రొడక్ట్ ప్రైసింగ్. వస్తువుల ధరలు నిర్ణయిస్తుంది. మైక్రో ఎకనామిక్స్ ఆల్వేస్ స్టడీస్ అబౌట్ ప్రొడక్ట్ ప్రైసింగ్. నెక్స్ట్, ఇట్ ఆల్సో డీల్స్ అబౌట్ ఫ్యాక్టర్ ప్రైసింగ్. హియర్ ఫ్యాక్టర్ ప్రైసింగ్ మీన్స్ we are having 4 factors of production: land, labor, capital and organization. భూమి, శ్రమ, మూలధనం మరియు వ్యవస్థాపన. ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్. ల్యాండ్ రిసీవ్స్ రెంట్ ఇట్స్ పేమెంట్. లేబర్ రిసీవ్స్ వేజెస్ యాజ్ దేర్ పేమెంట్స్. క్యాపిటల్ రిసీవ్స్ ఇంట్రెస్ట్ యాజ్ దేర్ పేమెంట్. ఆర్గనైజర్ రిసీవ్స్ ప్రాఫిట్స్ యాజ్ హిజ్ పేమెంట్. అంతే కదండి. ల్యాండ్ రిసీవ్స్ రెంట్, లేబర్ రిసీవ్స్ వేజెస్, క్యాపిటల్ రిసీవ్స్ ఇంట్రెస్ట్, ఆర్గనైజేషన్ రిసీవ్స్ ప్రాఫిట్. ఓకే, 4 ఫ్యాక్టర్స్ అండ్ ఇట్స్ ప్రైసెస్: ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్. నెక్స్ట్, మైక్రో ఎకనామిక్స్ ఆల్వేస్ డీల్స్ అబౌట్ థియరీ ఆఫ్ ఎకనామిక్ వెల్ఫేర్. ఆర్థిక సంక్షేమం గురించి చెప్తుంది. ప్రైసెస్ పెరిగితే ప్రజలు చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. ప్రైసెస్ తగ్గితే ప్రజలు చాలా వరకు వెల్ఫేర్ మోటివ్లో ఉంటూ ఉంటారు. వాట్ ఆర్ ది ప్రైసెస్ హియర్? ది జనరల్ కమోడిటీస్ ప్రైసెస్. అందుకనే మనం ఏమంటాం? ది జనరల్ ప్రైజెస్ ఇన్ ది మార్కెట్ ఆర్ సొసైటీ. సమాజంలో కానీ మార్కెట్లో కానీ అందుబాటులో ఉన్నటువంటి వస్తు సేవల యొక్క ధరలు ప్రజలకు ఎలా ఉండాలి? అందుబాటులో ఉండాలి. అంటే వాళ్ళు కొలగొనేంత స్థాయిలో ఉండాలి. అంతేగాని అన్బేరబుల్ ప్రైసెస్ అనేవి ఉండకూడదు. ప్రజలు కొనలేనంత ధరలు పెరిగిపోయేటువంటి స్థితి ఉండకూడదు. అలాంటి స్థితి ఉంటే ఎకనామిక్ వెల్ఫేర్ అనేది మనకు సాధ్యపడదు. ప్రజలు చాలా వరకు ఇబ్బందుల్లో ఉంటారన్నమాట. అందువల్ల అఫోర్డబుల్ ప్రైసెస్ లీడ్స్ టు ఎకనామిక్ వెల్ఫేర్ ఇన్ ఎనీ సొసైటీ. ఓకే, నెక్స్ట్, అండర్ ది ఫస్ట్ ప్రొడక్ట్ ప్రైసెస్ వీఆర్ హ్యావింగ్ 2 కాన్సెప్ట్స్. థియరీ ఆఫ్ డిమాండ్. డిమాండ్ మీన్స్ పర్చేజింగ్ ఆఫ్ ఏ కమోడిటీ ఎలాంగ్ విత్ వన్ ప్రైస్. ఒక వస్తువుని కావాలనుకుంటే దాన్ని మనం డిమాండ్గా పిలవము. దాన్ని కొనగలిగేటువంటి పర్చేజింగ్ పవర్ మన దగ్గర ఉండాలి. రూపీ బేరింగ్ పవర్ అనేది మన దగ్గర ఉండాలి. ప్రైస్ బేరింగ్ క్యాపబిలిటీ ఉండాలి. వాంటింగ్ ఆఫ్ ఏ కమోడిటీ ఎలాంగ్ విత్ ఇట్స్ ప్రైస్. అదిగోండి, వస్తువును కావాలనుకుంటే అది డిమాండ్ కాదండి అర్థశాస్త్ర పరిభాషలో. వాంటింగ్ ఆఫ్ ఏ కమోడిటీ ఈజ్ నాట్ జస్ట్ కాల్డ్ యాజ్ డిమాండ్ ఇన్ అవర్ ఎకనామిక్స్. ఎలాంగ్ విత్ వాంటింగ్ వీఆర్ రెడీ టు బేర్ ద ప్రైస్ ఆఫ్ ది కమోడిటీ. వస్తువును కావాలి అని అనుకోవటంతో పాటుగా ఆ వస్తువు యొక్క ధర చెల్లించగలిగేటువంటి శక్తి మన దగ్గర ఉండాలి. దాన్నే పీపీ, పర్చేజింగ్ పవర్ ఆఫ్ ఇండివిజువల్ అని చెప్పి పిలవటం అనేది జరుగుతుంది. నెక్స్ట్, దీంట్లోనే సెకండ్ వన్, థియరీ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ కాస్ట్. విత్ ది ప్రొడక్షన్ యాక్టివిటీ వీఆర్ రెడీ టు గెట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫ్రమ్ ఇండస్ట్రీస్ ఆర్ ఫర్మ్స్. ఉత్పత్తి అనేటువంటి ప్రక్రియ ద్వారా అనేక పరిశ్రమల ద్వారా కానీ సంస్థల ద్వారా కానీ మనం వస్తు సేవలను పొందటం అనేది జరుగుతుంది. దాన్ని మనం ఇండస్ట్రియల్ ప్రాసెస్, ప్రొడక్షన్ ప్రాసెస్ అని చెప్పి పిలుస్తాం. ఉత్పత్తి ప్రక్రియ అంటూ ఉంటామండి. ఫర్ దిస్ ప్రొడక్షన్ వీఆర్ రెడీ టు బేర్ సమ్ లెవెల్ ఆఫ్ కాస్ట్. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, దీన్నే వ్యయము లేదా ఖర్చు అంటాము. దీన్నే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్గా చెప్తాం. రెంట్ ప్లస్ వేజెస్ ప్లస్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రాఫిట్ అనుకుంటాం కదండి. ఈ 4 పేమెంట్స్ని యాడప్ చేస్తే మనకు వచ్చేదే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. సి ఆఫ్ పి అంటాం. ఇచ్చినటువంటి బాటకం మొత్తం, ఇచ్చినటువంటి వేతనాలు, ఇచ్చినటువంటి వడ్డీ, అలాగే నిర్వాహకుడు కావాలనుకున్నటువంటి లాభం,
ఈ 4 మొత్తాన్ని మనం యాడప్ చేస్తే వచ్చేటువంటి గ్రాండ్ టోటలే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అవుతుంది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చేసినటువంటి ఉత్పత్తి వ్యయము. అందువల్ల ప్రొడక్ట్ ప్రైసింగ్ తర్వాత ఏముందండి మనకి ఇక్కడ? థియరీ ఆఫ్ డిమాండ్ ఉంది. నెక్స్ట్ థియరీ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ కాస్ట్. ఉత్పత్తికి సంబంధించిన సిద్ధాంతాలు, వ్యయానికి కాస్ట్కి సంబంధించిన సిద్ధాంతాల గురించి మైక్రో ఎకనామిక్స్ అనేటువంటి స్కోప్లో చదువుతాము. ఓకే, ఇది ఫస్ట్ పార్ట్ అన్నమాట. ఇన్ ది చాట్ వీఆర్ హ్యావింగ్ ఫ్యాక్టర్ ప్రైసింగ్. ఫ్యాక్టర్స్ అంటే ఇందాకే చూసాం మనం, ల్యాండ్, లేబరు, క్యాపిటల్. ఈ 4టిని కలిపితే మనకు వచ్చేది ఏమవుతుంది? థియరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. పంపిణీ సిద్ధాంతము, థియరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. ఇన్ దిస్ డిస్ట్రిబ్యూషన్ ఆస్పెక్ట్ వీఆర్ హ్యావింగ్ 4 లెవెల్స్: ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్. ల్యాండ్ రిసీవ్స్ రెంట్, లేబర్ రిసీవ్స్ వేజెస్, క్యాపిటల్ రిసీవ్స్ ఇంట్రెస్ట్, ఆర్గనైజర్ రిసీవ్స్ ప్రాఫిట్. ఈ 4 ఉత్పత్తి కారకాల సహాయంతో, ఈ 4 ఫ్యాక్టర్స్తో, ఈ 4 ప్రైసెస్ మనం ఇచ్చేస్తూ ప్రొడక్షన్ యాక్టివిటీని ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంటుంది. వీఆర్ రెడీ టు మూవ్ దిస్ టైప్ ఆఫ్ ప్రొడక్షన్ యాక్టివిటీ అలాంగ్ విత్ ది హెల్ప్ ఆఫ్ దీస్ 4 ఫ్యాక్టర్స్ ఇన్ ది మైక్రో ఎకనామిక్స్. సూక్ష్మ అర్థశాస్త్ర విశ్లేషణలో భాగంగా 4 ఉత్పత్తి కారకాలని మనం ఉపయోగిస్తూ ఉంటాము. ఈ 4టిని మనము సహాయంగా ఉపయోగించుకుని మనకు కావాల్సినటువంటి అనేక రకాల వస్తు సేవల్ని ఉత్పత్తి చేయడం అనేది జరిగిద్ది. దీన్ని మొత్తాన్ని ఏమన్నారండి? థియరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి పిలిచారు. అందువల్ల ఈ ఫ్లో చార్ట్ను ఒకసారి గమనించినట్టయితే మనకు 4 విషయాలు తెలుస్తాయి. ప్రొడక్ట్ ప్రైసింగ్ అనేది ఒకటి, ఫ్యాక్టర్ ప్రైసింగ్ అనేది ఒకటి, థియరీ ఆఫ్ ఎకనామిక్ వెల్ఫేర్ ఆర్థిక సంక్షేమం, ప్రజలందరూ కూడా ఆనందంతో శ్రేయస్సుతో దేశంలో ఎలా నివసిస్తారు, అసలు డిమాండ్ అనేది ఎలా జరుగుతుంది, ప్రొడక్షను కాస్ట్లు అనేవి ఎలా ఉంటాయి, 4 ఫ్యాక్టర్స్ అనేవి ఎకనామిక్స్లో ఏ విధంగా మనకి దోహదపడుతూ ఉంటాయనేది మనం ఇక్కడ గమనించాం. ఓకే, దిస్ ఈజ్ ఆల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ స్కోప్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్, సూక్ష్మ అర్థశాస్త్రం యొక్క పరిధి. ఈ పట్టికని మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్, వాట్ అబౌట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఎకనామిక్స్, ఎస్పెషల్లీ మైక్రో ఎకనామిక్స్. సూక్ష్మ అర్థశాస్త్రానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి? మైక్రో ఎకనామిక్స్ ఎక్స్ప్లెయిన్స్ యాజ్ హౌ టు ఫ్రీ మార్కెట్ ఎకానమీ వర్కింగ్ విత్ అస్ విత్ మిలియన్స్ ఆఫ్ కన్జ్యూమర్స్ అండ్ ప్రొడ్యూసర్స్. ఎవ్రీ కంట్రీ ఈజ్ హ్యావింగ్ లార్జర్ పాపులేషన్ నవే డేస్. ఈ రోజున ప్రతి దేశంలో చూస్తే విపరీతమైనటువంటి జనాభా ఉందండి. ఇక్కడ చాలామంది ప్రొడ్యూసర్స్ ఉంటున్నారు, కన్జ్యూమర్స్ ఉంటున్నారు. వాళ్ళందరూ మార్కెట్ ఎకానమీలో సభ్యులుగా ఉంటున్నారు. ప్రొడ్యూసర్స్గా కానీ కన్జ్యూమర్స్గా కానీ వాళ్ళకంటూ ఒక రోల్ అనేది ప్లే చేయటానికి ఉంది. ఎవ్రీ పర్సన్ ఆన్ దిస్ ఎర్త్ హ్యావింగ్ వన్ టైప్ ఆఫ్ రోల్, వెదర్ హీ ఈజ్ ఏ కన్జ్యూమర్ ఆర్ హీ ఈజ్ ఏ ప్రొడ్యూసర్. అతను వినియోగదారుడుగానన్నా ఉంటున్నాడు, లేకపోతే ఉత్పత్తిదారుడుగానన్నా ఉంటున్నాడు. అతను ఏ పాత్రలో ఏ పేరుతో పిలువబడినా అతను మార్కెట్ ఎకానమీలో ఎంతో కొంత సభ్యత్వాన్ని కలిగి ఉన్నట్టే లెక్క. సెకండ్ వన్, దిస్ అనాలిసిస్ యూజ్ఫుల్ టు ది గవర్నమెంట్ టు ఫ్రేమ్ సూటబుల్ పాలసీస్. ఎవ్రీ గవర్నమెంట్ ఈజ్ రెడీ టు మేక్ అండ్ ఇంప్లిమెంట్ సూటబుల్ పాలసీస్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఎకనామిక్ ఎఫిషియన్సీ ఇన్ ది కంట్రీ in order to promote or develop the all sections of the people in the society. దేశంలో కానీ సమాజంలో కానీ ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలని సరైన మార్గంలో అభివృద్ధి పరవాలి అంటే గవర్నమెంట్కి సూటబుల్ పాలసీస్ కావాలి, తగిన అనుకూలమైనటువంటి విధి విధానాలు కావాలి, అనుకూలమైనటువంటి సిద్ధాంతాలు కావాలి. వీటన్నిటినీ రచించడానికి, వాటిని ఆచరణలో బాగా విజయవంతం చేయడానికి గవర్నమెంట్కి సరైనటువంటి యంత్రాంగం కావాలి. నెక్స్ట్ థర్డ్ వన్, మైక్రో ఎకనామిక్స్ కెన్ బి యూజ్డ్ టు ఎగ్జామిన్ ది కండిషన్ ఆఫ్ ఎకనామిక్ వెల్ఫేర్ అండ్ ఇట్ సజెస్ట్ వేస్ అండ్ మీన్స్ టు బ్రింగ్ అబౌట్ ది మ్యాక్సిమం సోషల్ వెల్ఫేర్. వేస్ అండ్ మీన్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ బ్రింగింగ్ మ్యాక్సిమం సోషల్ వెల్ఫేర్. ఇక్కడ చూడండి, మనం మ్యాక్సిమంకి వచ్చాం, గరిష్టమైనటువంటి సాంఘిక ప్రయోజనానికి వచ్చాం. గరిష్టమైనటువంటి సాంఘిక సంక్షేమాన్ని కల్పించాలి అంటే దానికి కొన్ని రకాల మార్గాలు ఉంటాయి. ఆ మార్గాల్లో మనం ప్రయాణించినట్లయితే
దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎకనామిక్ వెల్ఫేర్కి వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంటుంది. దిస్ ఈజ్ ద కామన్ గోల్ ఆఫ్ ఎవ్రీ కంట్రీ, కామన్ గోల్ ఆఫ్ ఎవ్రీ గవర్నమెంట్ అండ్ కామన్ గోల్ ఆఫ్ ఎవ్రీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇన్ ది కంట్రీ. దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ ఎంటర్ప్రైజ్ యొక్క గోల్ అన్నమాట ఇది. అదే మ్యాక్సిమం సోషల్ వెల్ఫేర్. గరిష్టంగా ప్రజలందరికీ కూడా సరైనటువంటి సంక్షేమం అందుబాటులో ఉండేటట్టుగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే, దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్ మైక్రో ఎకనామిక్స్. సూక్ష్మ అర్థశాస్త్రానికి సంబంధించి ఇవి ముఖ్యమైనటువంటి అంశాలు. నెక్స్ట్ ఆస్పెక్ట్ మ్యాక్రో ఎకనామిక్స్. సో ఫార్ వీఆర్ డెల్ట్ విత్ ఫస్ట్ బ్రాంచ్ ఆఫ్ ఎకనామిక్స్, దట్ ఈజ్ మైక్రో ఎకనామిక్స్. ఇప్పటి వరకు మనం అర్థశాస్త్రం అనేటువంటి ఒక పెద్ద సబ్జెక్టులో మొదటి రకానికి చెందినటువంటి మైక్రో లెవెల్ని చూసాం, మైక్రో ఎకనామిక్స్ని గమనించాం, సూక్ష్మ అర్థశాస్త్రాన్ని తెలుసుకున్నాం. నౌ వీఆర్ రెడీ టు మూవ్ ఫార్వర్డ్ మ్యాక్రో ఎకనామిక్స్, దట్ ఈజ్ సెకండ్ బ్రాంచ్ ఆఫ్ ఎకనామిక్స్ యాజ్ ఏ హోల్ సబ్జెక్ట్. అర్థశాస్త్రము అనేటువంటి ఒక ప్రముఖమైనటువంటి సాంఘిక శాస్త్రంలో రెండవ విభాగంలోకి మనం ప్రవేశిస్తున్నాము. ది టర్మ్ మ్యాక్రో ఎకనామిక్స్ ఈజ్ derived ఫ్రమ్ ది గ్రీక్ వర్డ్ దట్ ఈజ్ మ్యాక్రోస్. వాట్ ఈస్ దట్? మ్యాక్రోస్. మైక్రోలో మనం మైక్రోస్ అని ఎలా అనుకున్నామో మ్యాక్రోస్కి వచ్చేప్పటికి దాన్ని ఏమంటున్నారండి? మ్యాక్రోస్ అని చెప్పి పిలుస్తున్నాం. విచ్ మీన్స్ లార్జ్ ఆర్ బిగ్. లార్జ్ అనొచ్చు, అలాగే బిగ్ అని కూడా పిలవచ్చు. ది మోడర్న్ డెవలప్మెంట్స్ ఇన్ మ్యాక్రో ఎకనామిక్స్ ఆర్ మోస్ట్లీ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ ది వర్క్ ఆఫ్ ది ఎకానమిస్ట్ John Maynard Keynes, J.M. Keynes. John Maynard Keynes. He is the father of modern economics. John Maynard Keynes, and popularly called as J.M. Keynes. He is the father of macroeconomics and modern economics. Macroeconomics is also called as income and employment theory. In this, we are ready to go explain about income as our concept and employment is another concept. For the purpose of explanation of income generation, here we are going to explain about employability. ఒక దేశంలో ఉన్నటువంటి ఆదాయాల గురించి మాట్లాడాలి అంటే ఆ దేశంలో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ గురించి ఫస్ట్ మనం తెలుసుకోవాలి. బికాస్ ఆఫ్ దిస్ రీజన్ ది కాన్సెప్ట్స్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ క్లోజ్లీ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్. ఆదాయము అనేటువంటి ఒక ముఖ్యాంశము, ఉద్యోగిత అనేటువంటి ఇంకొక ముఖ్యాంశము, ఈ రెండు కూడా సమాజంలో అతి సన్నిహిత సంబంధాన్ని కలిగినటువంటి అంశాలు. ఇట్ స్టడీస్ అబౌట్ యాగ్రిగేట్స్ ఆర్ టోటల్ కాన్సెప్ట్స్ యాజ్ వన్ యూనిట్. ఇక్కడ యాగ్రిగేట్స్ గురించి చదువుతామండి. ఏదైనా ఒక విషయాన్ని తీసుకుంటే టాప్ టు బాటమ్, పరిచయం దగ్గర నుంచి కంక్లూజన్ వరకు మనం చదువుతూ ఉంటాం. హియర్ వీఆర్ రెడీ టు అండర్గో టోటాలిటీ కాన్సెప్ట్. టోటాలిటీ, పరిపూర్ణంగా ఒక విషయాన్ని పూర్తిగా చదువుతాము. ఒకటో పాయింట్ నుంచి ఆ చిట్ట చివరి అంశం ఏదైతే ఉంటుందో అంతవరకు కూడా చదవటం అనేది జరుగుతుంది. వేరాజ్ మైక్రో ఎకనామిక్స్ డీల్స్ అబౌట్ ఓన్లీ ఇండివిజువల్ యూనిట్స్ అనుకున్నామండి. ఒక ప్రత్యేకమైనటువంటి పర్టిక్యులర్ థింగ్ని గురించి మాత్రమే అక్కడ చదువుతాము. కానీ మ్యాక్రో దగ్గరికి వచ్చేపాటికి యాగ్రిగేట్స్, సమిష్టిగా అనేక రకాలైనటువంటి అంశాలను ఇక్కడ చర్చించడం అనేది జరుగుతుంది. అందువల్ల ఫాదర్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్ ఎవరు అనుకున్నాం? జేఎం కీన్స్, జాన్ మేనార్డ్ కీన్స్. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ అబౌట్ ది స్కోప్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్? స్కోప్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్, స్థూల అర్థశాస్త్రం. ఇందాక మనం మైక్రో చూసాం కదా, అదే ప్యాటర్న్లో మనకి ఇక్కడ మ్యాక్రో కనపడుతుందండి. ఇది కూడా ఒక చార్ట్ రూపంలో ఉంటుంది. ఇక దీన్ని కూడా మనం ప్రత్యేకంగా అర్థం చేసుకుందాం. థియరీ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ ఇన్కము, ఎంప్లాయ్మెంట్ డిస్ట్రిబ్యూషన్ గురించి మనం ప్రత్యేకంగా చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇన్కమ్, ఎంప్లాయ్మెంట్. ఎందుకంటే ఇన్కమ్ లేకుండా ఎంప్లాయ్మెంట్ ఉండదు, ఎంప్లాయ్మెంట్ లేకుండా ఇన్కమ్ ఉండదు. ఎందుకని? రెండు క్లోజ్లీ కాంటాక్ట్ ఉన్నటువంటి విషయాలు. వై వీఆర్ రెడీ టు ఎంప్లాయ్? ఫర్ ది పర్పస్ ఆఫ్ గెట్టింగ్ ఇన్కమ్. ఎందువల్ల ఒక పనిలో మనము జీతం కోసం అగ్రీ అవుతాము? ఒక ఇన్కమ్ అనేది పొందడం కోసం. ఇన్కమ్ మనకు ఎందుకు కావాలి? ఎంప్లాయ్మెంట్లో ఉన్నాం కాబట్టి కావాలన్నమాట. బికాజ్ ఆఫ్ దిస్ స్ట్రాంగ్ రీజన్
దీస్ టూ టర్మ్స్ ఆర్ క్లోజ్లీ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్. ఈ రెండు ముఖ్యమైన అంశాలు చాలా సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటాయి. అలాగే మ్యాక్రో ఎకనామిక్స్ని ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ థియరీ అని కూడా జాన్ మేనార్డ్ కీన్స్ పిలవడం అనేది జరిగింది. నెక్స్ట్, థియరీ ఆఫ్ జనరల్ ప్రైస్ లెవెల్ అండ్ ఇన్ఫ్లేషన్. సమాజంలో ఉన్నటువంటి వస్తు సేవల యొక్క ధరలు ఎలా ఉన్నాయో మనం గమనించాలి. జనరల్గా వస్తు సేవల ధరలు ఎప్పుడు కూడా ఎలా ఉంటాయి నాన్న? అప్ అండ్ డౌన్స్తో ఉంటాయి. ఈ అప్ అండ్ డౌన్స్ ఒక్కోసారి ఏమవుతాయి? రాడికల్గా వెళ్ళిపోతూ ఉంటాయి. వెళ్ళినప్పుడే మనం ఇన్ఫ్లేషన్ అనేటువంటి కాన్సెప్ట్ గురించి చెప్పుకుంటాం. ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణము. పేద మధ్యతరగతి వర్గాల వాళ్ళు కొనలేనటువంటి ధరలు వచ్చినాయి అనుకోండి సాధారణంగా, అలాంటప్పుడు ఇన్ఫ్లేషనరీ సిచ్యుయేషన్స్ ఆర్ అరైజ్డ్ ఇన్ ది గ్రోసరీస్ మార్కెట్ అంటాం. మనం కొనేటువంటి నిత్యావసరాల మార్కెట్లో ఏమొచ్చింది? ద్రవ్యోల్బణం అనేటువంటి పరిస్థితి నెలకొని ఉందని చెప్పి చెప్తాం. నెక్స్ట్, విత్ ది హెల్ప్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ థియరీ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్. ఆర్థిక వృద్ధి ఏ విధంగా జరుగుతుందో మనం తెలుసుకుంటాం. ఈ ప్రైస్ లెవెల్ని బట్టే ఈ గ్రోత్ లెవెల్ అనేది మనకి అయితే పాజిటివ్గా లేకపోతే నెగిటివ్గా డిసైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందరికీ అప్లికబుల్ ఉన్నటువంటి ప్రైసెస్ ఉన్నాయి అనుకోండి, గ్రోత్ మొత్తం కూడా ప్లస్ కండిషన్లో ఉంటుంది. అలాగా రిచ్ పీపుల్కి మాత్రమే అందుబాటులో ఉండేటువంటి సీజన్ ఉందనుకోండి, అప్పుడు గ్రోత్ మొత్తం మైనస్ లెవెల్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల థియరీ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ ఆల్వేస్ డిపెండ్స్ అపాన్ ది ప్రివేలింగ్ ప్రైసెస్ ఇన్ ద మార్కెట్ ఆర్ సొసైటీ. ప్రివేలింగ్ అంటే ఏంటండి? మన సమాజంలో కానీ మార్కెట్లో కానీ మనకి ఉన్నటువంటి ధరల యొక్క స్థితిని తెలిపేదే ఆ యొక్క ప్రివేలింగ్ ప్రైసెస్. ఏంటి 1 kg రైస్ ఎలా ఉంది, 1 kg షుగర్ కేన్ ఎలా ఉంది, ఏంటి 1 kg షుగర్ ఎలా ఉంది, ఇలాంటివన్నీ మనం గమనిస్తా పోతే అవన్నీ కూడా కామన్ మ్యాన్కి అందుబాటులో ఉంటే ఎకనామిక్ గ్రోత్ ప్లస్లో ఉన్నట్టు. అలా కాకుండా ఒక్కోసారి కామన్ మ్యాన్కి అవి అందుబాటులో ఉండవు, బేరబుల్గా ఉంటాయి, అతను కొనలేనటువంటి స్థితిలో ఉంటాయండి. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మనకి ఎకనామిక్ గ్రోత్ కొద్దిగా రుణాత్మకమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. నెక్స్ట్, అండర్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ థియరీ వీఆర్ హ్యావింగ్ 2 theories. Theory of consumption. What is the meaning of the consumption here? Usage of the goods and services. Usage of goods and services. వస్తు సేవలను వాడుకోవడాన్ని, వినిమయం చేయడాన్ని మనం కన్జంప్షన్గా పిలుస్తున్నాం. ఆఫ్టర్ పర్చేజ్ వీఆర్ రెడీ టు కన్జ్యూమ్ దీస్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఓకే, for the purpose of paying price, after that we are ready to get those commodities or mall. ధరలు చెల్లించిన తర్వాత కొన్ని వస్తువులు మనం ఇంటికి తీసుకొచ్చుకుంటాం. ఓకే, ఇంటికి తెచ్చినాక ఏం చేస్తాం? వాటిని మనం మన అవసరాల కోసం వాడుకుంటూ ఉంటాం. వీఆర్ ప్రిపేర్డ్ టు కన్జ్యూమ్ దోస్ గూడ్స్ ఫర్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ అవర్ వాంట్స్. మనకున్నటువంటి ఆ యొక్క నిరంతరమైనటువంటి కోరికల్ని సంతృప్తిపరచుకోవడానికి ఆ వస్తు సేవలను కొన్నిటిని మనం ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. బికాజ్ ఆఫ్ దిస్ రీజన్ యూసేజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ కన్జంప్షన్. ఓకే, నెక్స్ట్, థియరీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. పెట్టుబడి సిద్ధాంతము. ఒక ఉద్యోగం ద్వారా మనం ఆదాయము జీతం ఎలా పొందుతున్నామో ఆ ఉద్యోగం ద్వారా వచ్చినటువంటి కొంత అమౌంట్లో మనము ఎక్స్పెండిచర్ చేస్తామండి, మిగిలిందేమో సేవింగ్ చేస్తాం. పొదుపు చేయడం అనేది జరిగింది. ఎప్పుడైతే పొదుపు చేశామో టుడేస్ సేవింగ్స్ ఆర్ టుమారోస్ ఇన్వెస్ట్మెంట్స్. ఈరోజు చేసినటువంటి పొదుపే రేపటికి రాబోయే కాలానికి పెట్టుబడిగా మారుతుంది. దిస్ ఇన్వెస్ట్మెంట్ మే గివ్ సూటబుల్ రిటర్న్స్ ఫర్ అవర్ ఫ్యూచర్. ఎప్పుడైతే పెట్టుబడి శాతాన్ని మనం పెంచుకుంటూ ఉంటామో రాబోయే రోజుల్లో మన భవిష్యత్తులో కొన్ని ప్రతిఫలాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. బికాజ్ ఆఫ్ దిస్ రీజన్ వీఆర్ రెడీ టు ఇంక్రీజ్ అవర్ సేవింగ్స్ పర్సంటేజెస్. అందువల్ల ప్రస్తుతం మనం పొదుపు చేసేటువంటి డబ్బు యొక్క శాతాన్ని ఏం చేయాలి? పెంచుకుంటా పోవాలి. అందువల్ల పొదుపు శాతం ఎప్పుడైతే పెరుగుతుందో ఇన్వెస్ట్మెంట్ కంటెంట్ కూడా పెరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. సేవింగ్స్ ఎంకరేజెస్ ఇన్వెస్ట్మెంట్స్, ఇన్వెస్ట్మెంట్ ఎంకరేజెస్ రిటర్న్స్, రిటర్న్స్ ఆల్టర్లీ ఎంకరేజెస్ సేవింగ్స్, ఫర్దర్ సేవింగ్స్ ఆల్సో ఎంకరేజెస్ ఇన్వెస్ట్మెంట్స్. దిస్ ఈజ్ ఆల్సో సైక్లికల్ ప్రాసెస్. ఇది కూడా ఒక చక్రీయ ప్రవాహం అన్నమాట. సేవింగ్స్ పెరిగితే ఇన్వెస్ట్మెంట్ అనుకున్నాం, ఇన్వెస్ట్మెంట్ పెరిగితే రిటర్న్స్ అనుకుంటున్నాం. ఇక్కడ ఈ వీల్ కూడా ఇలా నాన్ స్టాప్గా మనకి తిరుగుతూనే ఉంటుంది. నెక్స్ట్, లాస్ట్ వన్, థియరీ ఆఫ్ ఫ్లక్చుయేషన్స్. హెచ్చు తగ్గులు అనమాట, అవకతవకలు వస్తూ ఉంటాయి మనకి ఎకానమీలో.
వాటిల్లో మనం టెక్నికల్గా సబ్జెక్చువల్గా బిజినెస్ సైకిల్స్ అంటున్నాము. వ్యాపార చక్రాలు, ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ డ్రా చేసాం. వ్యాపార చక్రాలు. అప్ అండ్ డౌన్స్ ఆర్ అరైజెస్ ఇన్ ది ఎకానమీ ఆర్ ఎకనామిక్ సిస్టమ్. ఒక ఆర్థిక వ్యవస్థలో కానీ ఒక ఆర్థిక రంగంలో కానీ అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. వాట్ ఆర్ ది రీజన్ ఫర్ దీస్ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ ది ఎకానమీ? ప్రివేలింగ్ ప్రైసెస్. మార్కెట్లో చోటు చేసుకున్నటువంటి ధరల యొక్క పరిస్థితే ఈ అప్ అండ్ డౌన్స్కి కారణము. అప్ స్వింగ్, డౌన్ స్వింగ్, పెరుగుతున్నటువంటి ధరలు, తగ్గుతున్నటువంటి ధరలు, వీటన్నిటిని మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాము. దీన్ని బట్టే మనకి బిజినెస్ సైకిల్స్లో ఒక్కోసారి బూమ్ పీరియడ్ వస్తూ ఉంటుంది, ఒక్కోసారి రిసెషన్ పీరియడ్ వస్తూ ఉంటుంది, ఒక్కోసారి మనం ఇన్ బిట్వీన్లో అయిపోతాం. బూమ్కి రిసెషన్కి మధ్యలో కూడా ఆగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకే, థియరీ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ డిస్ట్రిబ్యూషన్ అనుకున్నాం, జనరల్ ప్రైస్ లెవెల్ ఇన్ఫ్లేషన్ అని చూసాం, ఎకనామిక్ గ్రోత్ అనుకున్నాము. దీంట్లో మళ్ళీ థియరీ ఆఫ్ కన్జంప్షను, థియరీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ఈ రెండింటిని బేస్ చేసుకుని బిజినెస్ సైకిల్స్ ఆర్ ఫ్లక్చుయేషన్స్ అని ఒక 6 రకాల పాయింట్స్ని మనం ఇక్కడ స్కోప్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్లో చూసాం. ఓకే, జస్ట్ లైక్ మైక్రో ఎకనామిక్స్ లాగానే మ్యాక్రో ఎకనామిక్స్ స్థూల అర్థశాస్త్రంలో కూడా 5-6 ముఖ్య విషయాలను మనం ఇక్కడ అధ్యయనం చేయడం అనేది జరిగింది. అందువల్ల మైక్రోస్కోప్ లాగానే మ్యాక్రో ఎకనామిక్స్ స్కోప్ కూడా ఇక్కడ వైటల్గానే ఉంటుంది. దీనికి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉందని మనము తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ అబౌట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్? మైక్రో ఇంపార్టెన్స్ ఏంటో చూసాము. ఇండివిజువల్ ఐటమ్స్ మాత్రమే చదివితే ఆ ఇంపార్టెన్స్ ఎలా ఉంటుందో మైక్రోలో మనం గమనించాం. ఇక్కడ ఏం చదువుతాం అనుకున్నాం? మ్యాక్రోలో యాగ్రిగేట్స్ అనుకున్నాం, టోటల్ అనుకున్నాం, ఒక సంపూర్ణమైన విషయాన్ని కూలంకషంగా అధ్యయనం చేస్తాం అనుకున్నాం. అది టాప్ టు బాటమ్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అధ్యయనం చేస్తాము. అలా చదివితే ఇట్ ఈజ్ ది కాన్సెప్ట్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్. మ్యాక్రో ఎకనామిక్ స్టడీస్ మోర్ యూజ్ఫుల్ టు ది గవర్నమెంట్స్ ఫర్ ఫార్ములేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ పాలసీస్ ఫర్ అచీవ్మెంట్ ఆఫ్ మ్యాక్సిమం సోషల్ అడ్వాంటేజ్ ఆర్ బెనిఫిట్. చూడండి, ఇక్కడ మ్యాక్సిమం సోషల్ అడ్వాంటేజ్, అచీవ్మెంట్ అనేదే ఇక్కడ కూడా వచ్చేసింది. అందువల్ల అలాంటి దాన్నే మనం ఇక్కడ చదువుతున్నాము. ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏదైనా సరే మ్యాక్సిమం సోషల్ బెనిఫిట్ అండి, అంతేగాని మినిమం సోషల్ బెనిఫిట్ కాదు. ఇక్కడ మనం ఏది మాట్లాడినా మ్యాక్రో లెవెల్, అగ్రిగేట్ లెవెల్, టోటల్ లెవెల్ కాబట్టి ఏం చేస్తున్నాం? గ్రేటర్ లెవెల్లోనే చూస్తాం. అంటే టోటాలిటీకి దగ్గరగానే మనం మాట్లాడుకుంటాం. ఏదో ఒక వ్యక్తికి, ఒక ఇండస్ట్రీకి, ఒక హౌస్ హోల్డర్కి జరిగేటువంటి బెనిఫిట్ గురించి మనం మాత్రం ఇక్కడ చెప్పడం లేదు. ది స్టడీ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్ హెల్ప్స్ టు అండర్స్టాండ్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగం సంబంధించినటువంటి విషయాలు, ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణానికి సంబంధించినటువంటి విషయాలు, అండ్ సజెస్ట్ హౌ టు సాల్వ్ దెమ్. ఇవన్నీ కూడా ఎకనామిక్స్లో మనకు వచ్చేటువంటి ఎకనామిక్ ప్రాబ్లమ్స్. పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్లేషన్, ఇవన్నీ కూడా మనకి ఎకనామిక్స్ అనేటువంటి ఒక సోషల్ సైన్స్లో ఒక కంట్రీలో ఎదురవుతున్నటువంటి అనేక రకాల దీర్ఘకాలిక రుగ్మతలు, లాంగ్ టర్మ్ ఈవిల్స్ విచ్ ఆర్ అరైజెస్ ఇన్ ఎనీ కంట్రీస్ ఎకనామిక్ సైన్స్. ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో వద్దనుకున్న ఎన్నో సంవత్సరాలుగా మనల్ని వెళ్లాడుతున్నటువంటి ఈ యొక్క ఆర్థిక సమస్యల గురించి ఇక్కడ మ్యాక్రోలో మనం చాలా సుస్పష్టంగా చదువుతాము. నెక్స్ట్, ఇట్ హెల్ప్స్ టు ఇవాల్యుయేట్ ఓవరాల్ ఫంక్షనింగ్. పూర్తిగా అసలు ఆర్థిక వ్యవస్థ మొత్తం సమూలంగా ఎలా పనిచేస్తుంది, 1వ పేజీ దగ్గర నుంచి 100వ పేజీ వరకు ఆర్థిక వ్యవస్థ అంటే ఎకానమీ యాజ్ ఏ హోల్ ఏ విధంగా దీని యొక్క తీరుతెన్ను ఉంది, ఇది ఏ విధంగా విధి నిర్వహణలో ఉంది అనేటువంటి విషయాలన్నింటినీ ఇక్కడ గమనించడం జరుగుతుంది. ఆఫ్ యాన్ ఎకానమీ ఇన్ ఆర్డర్ టు డిస్ట్రిబ్యూట్ నేషనల్ ఇన్కమ్ అమాంగ్ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీ. బికాస్ ఆఫ్ దిస్ రీజన్ macroeconomics always having one clear-cut emphasis for the purpose of national income distribution among the different sections: rich section, middle class section and poor section. Nowadays every country's society comprises of 3 levels: rich level, middle class level and poor class level. నేషనల్ ఇన్కమ్ అనేది ఈ యొక్క 3 వర్గాల మధ్యలో ఏ విధంగా మనం డిస్ట్రిబ్యూట్ చేయాలనేది కూడా మనకి ఈ యొక్క మ్యాక్రో ఎకనామిక్సే
చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, దిస్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్ యాజ్ అవర్ టాపిక్. నెక్స్ట్ వన్, వాట్ అబౌట్ ది డిఫరెన్సెస్ బిట్వీన్ మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్? So far we are studied about the nature and scope and importance of micro and macroeconomics. Nature, scope and importance of two branches of economics divided by the Ragnar Frisch of Oslo University in the year 1930. 1930లో రాగ్నర్ ఫ్రిష్ అనేటువంటి ఆస్లో యూనివర్సిటీలో అధ్యయనం చేసినటువంటి ఒక ఆచార్యుడు చేసిన ఒక విభజన ద్వారా ఈ అర్థశాస్త్రంలో మైక్రో బ్రాంచ్ అని అలాగే మ్యాక్రో బ్రాంచ్ అని రెండు బ్రాంచెస్ ఉన్నాయని మనం తెలుసుకున్నాము. ఆ రెండిట్లో నేచర్ స్వభావం, స్కోప్ పరిధి, ఇంపార్టెన్స్ ప్రాముఖ్యత, ఈ మూడింటిని మనం ఇక్కడ సవివరంగా అధ్యయనం చేశాం. నెక్స్ట్ వీఆర్ మూవ్ ఫార్వర్డ్ విత్ డిఫరెన్సెస్ బిట్వీన్ మైక్రో వన్ అండ్ మ్యాక్రో వన్. It is derived from Greek word micros, which means small. It studies about individual units. It is known as price theory. It explains about commodity and factor markets. Microeconomics always gives emphasis for commodity market and factor market. It also called as price theory. Why? Because microeconomics called as price theory. It always deals about prices of various commodities which are available in the market. Daily usage commodities like essentials, necessities, comforts and luxuries. నిత్యావసరాలుగా ఉన్నటువంటి నిత్యావసరాల యొక్క ధరల గురించి తెలియజేస్తుంది. అలాగే కంఫర్ట్స్ గురించి తెలియజేస్తుంది. అలాగే లగ్జరీస్ గురించి కూడా తెలియజేస్తుంది. అవసరాలు, సౌకర్యాలు, విలాసాలు, ఈ మూడు రకాలైనటువంటి వస్తువుల్లో మనకు కావాల్సినటువంటి వస్తు సేవల యొక్క ధరల గురించి మైక్రో ఎకనామిక్స్ తెలియజేస్తుంది. కాబట్టి దాన్ని ఏమన్నారు? ప్రైస్ థియరీ అని చెప్పి పిలవడం అనేది జరిగింది. ఇన్ ది సేమ్ వే ఇట్ డస్ నాట్ డీల్స్ అబౌట్ టోటల్ కాన్సెప్ట్స్ అండి. ఇది పరిపూర్ణమైనటువంటి సమిష్టి విషయాల గురించి అధ్యయనం చేయదు. ఇట్ ఓన్లీ పర్మేట్స్ ఇండివిజువల్ యూనిట్స్, వయోక్తికమైనటువంటి అంశాలను గురించి మాత్రమే ఇది అధ్యయనం చేయడం అనేది జరుగుతుంది. వయోక్తికమైన అంటే అర్థం ఏంటి? ఒక వ్యక్తికి సంబంధించిన, ఒక పరిశ్రమకు సంబంధించిన, ఒక పరిశ్రమలో జరిగేటువంటి ఉత్పత్తి స్థాయి గురించి మాత్రమే ఇక్కడ ఇది అధ్యయనం చేస్తుంది. నెక్స్ట్, దిస్ వర్డ్ కేమ్ ఫ్రమ్ గ్రీక్ లాంగ్వేజ్. దట్ వర్డ్ ఈజ్ మైక్రోస్. ఇట్ స్టాండ్స్ ఫర్ స్మాల్, సూక్ష్మమైన, చిన్నదైనటువంటి అంశాల గురించి ఇది అధ్యయనం చేయడం అనేది జరుగుతుంది. దీస్ ఆర్ ది డిఫరెన్సెస్ బిట్వీన్ మైక్రో అండ్ మ్యాక్రో. నెక్స్ట్ వన్, మ్యాక్రో ఎకనామిక్స్ derived from the word macros, which means large or big. ఇందాక మనం మైక్రోని స్మాల్ అని ఎలా చెప్పుకున్నామో ఇక్కడికి వచ్చేప్పటికి లార్జ్ ఆర్ బిగ్ అని చెప్పి చెప్తున్నాం. పెద్దదైనటువంటి సమిష్టి అంశాల గురించి ఇక్కడ చదువుతుంది. యాగ్రిగేట్ కాన్సెప్ట్స్, టోటల్ కాన్సెప్ట్స్, పరిపూర్ణమైనటువంటి టోటల్ కాన్సెప్ట్ జరుగుతుంది. ఏదైనా ఒక కాన్సెప్ట్ని తీసుకున్నట్టయితే టాప్ టు బాటమ్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం అధ్యయనం చేయడం అనేది జరుగుతుంది. అలాంటి అనాలిసిస్ని, అలాంటి అధ్యయన పద్ధతినే మనం మ్యాక్రో ఎకనామిక్స్ అని అంటున్నాం. మ్యాక్రో ఎకనామిక్స్ ఈజ్ ద స్టడీ ఆఫ్ ఎకానమీ యాజ్ ఏ హోల్. ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని ఒక సింగిల్ యూనిట్ అనుకుని అధ్యయనం చేసేదే మ్యాక్రో ఎకనామిక్స్. సూక్ష్మ అర్థశాస్త్ర అధ్యయనము ఒక దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం ఉంటుందండి. సపోజ్ ఇండియన్ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ యాజ్ ఏ హోల్, ఇట్ రిసీవ్స్ ఏ సింగిల్ యూనిట్ అండ్ గో ఫర్దర్ ప్రిపరేషన్ ఆర్ స్టడీ. ఏదైనా సరే ఒక దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని ఒకే యూనిట్గా తీసుకుంటుంది. అంతేగాని ఏపీ ఎకానమీ, కేరళ ఎకానమీ, దీంట్లో డివిజన్స్ ఏమీ ఉండవండి. అందువల్ల వన్ కంట్రీస్ ఎకానమీ యాజ్ ఏ హోల్, ఒక దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని కూడా ఒక యాగ్రిగేట్ ఐటెం, ఒక టోటల్ ఐటెంగా తీసుకుని ఇక్కడ మనము సవివరంగా చదవటం అనేది, దాంట్లో ఉన్న సమస్యలను అర్థం చేసుకోవడం అనేది జరిగింది.
నెక్స్ట్ ఇట్ ఈజ్ నోన్ యాజ్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ థియరీ. మ్యాక్రో వన్ explains about income, employment conditions which are prevailing in the society. ఇన్కమ్ అనేది ఈ ఎంప్లాయ్మెంట్ అనేది లేకుండా మనకు సొసైటీలో డెవలప్మెంట్ అనేది రాదు. ఫర్ ది పర్పస్ ఆఫ్ అటైన్మెంట్ ఆఫ్ డెవలప్మెంట్ వీఆర్ రెడీ టు ఎక్వైర్ ఇన్కమ్ అండ్ రెడీ టు గ్రాబ్ న్యూ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. దేశంలో ఉన్నటువంటి ఆదాయాలు పెరగాలి అన్నా, ఉద్యోగావకాశాలను మనం ఇంకా అందిపుచ్చుకోవాలి అన్నా, అడిషనల్ ఎంప్లాయ్మెంట్ ఛాన్సెస్ని మనము గ్యాదర్ చేయాలి అన్నా ఇక్కడ మనకున్నటువంటి ఛాన్సెస్ ఏంటనేది ఈ మ్యాక్రో ఎకనామిక్స్ ద్వారా మనం తెలుసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇట్ డీల్స్ విత్ యాగ్రిగేట్ కాన్సెప్ట్స్. యాగ్రిగేట్ అంటే ఏమనుకున్నాం? టోటల్, సమిష్టి, మొత్తమైనటువంటి అంశాల యొక్క అధ్యయనాన్ని మనం ఇక్కడ చెప్పటం అనేది జరుగుతుందన్నమాట. వాట్ వీఆర్ డిస్కస్డ్ ఇన్ అవర్ ప్రెజెంట్ డే క్లాస్ or first class in junior inter. First chapter is introduction chapter. We are explained about origin and meaning. In this origin and meaning we are explain production, consumption, exchange and distribution as our main concepts in our economic theory. Production ante utpattani, consumption ante viniyogam, exchange ante మారకం, డిస్ట్రిబ్యూషన్ అంటే పంపిణీ అని ఈ 4 రకాల ముఖ్యాంశాలను మనం గమనించాం. ప్రొడక్షన్, కన్జంప్షన్, ఎక్స్చేంజ్, డిస్ట్రిబ్యూషన్ ఆర్ ది 4 పిల్లర్స్ ఆఫ్ ఎకనామిక్స్ యాజ్ సోషల్ సైన్స్. ఈ 4 అంశాలు అర్థశాస్త్రం అనేటువంటి ఒక సాంఘిక శాస్త్రానికి ముఖ్యమైనటువంటి గుమ్మటాల వంటివి. 4 పిల్లర్స్ ఆఫ్ ది ఎకనామిక్స్. ఎకనామిక్స్ ఈజ్ ఏ సోషల్ సైన్స్ విచ్ స్టడీస్ ఇండివిజువల్స్ and organizations engaged in production, consumption, exchange and distribution. It is the systematic study of the never-ending efforts of man to satisfy his endless wants with limited resources. Wants, efforts, satisfaction. This is the chain. First one is wants, second one is efforts, third one is satisfaction. Wants, efforts, satisfaction. This endless circle always move from the one person to another. This is the economy, this is the economic system in every country. ఒక దేశంలో ఆర్థిక వ్యవస్థ కానీ, ఒక దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం కానీ ఇదే పద్ధతిలో మనకు రొటేట్ అవుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎకనామిక్స్లో మనము రాగ్నర్ ఫ్రిష్ చెప్పినటువంటి 2 బ్రాంచెస్ గురించి చదివాం. మైక్రో వన్, macro one. Ragnar Frisch divided the economics as micro one and macro one in the year 1930. 1930లో ఆస్లో యూనివర్సిటీ ప్రొఫెసర్ అయినటువంటి ఈ యొక్క రాగ్నర్ ఫ్రిష్ ఎకనామిక్స్ని 3 రకాలుగా చెప్పాడని అనుకున్నాము. ఆ 2 రకాలు ఏంటో మనం చూసాం. ఫస్ట్ వన్ ఈజ్ మైక్రో, సెకండ్ వన్ ఈజ్ మ్యాక్రో అనుకున్నాము. ఓకే, 1 by 1 వీటికి ఉన్నటువంటి స్కోప్ ఏంటనేది మనము చూసాం. కేఈ బౌల్డింగ్ ప్రకారం ప్రైసెస్, వేజెస్, ఇన్కమ్స్, పర్టిక్యులర్ కమోడిటీస్, అలాగే గ్రీక్ వర్డ్ అనేటువంటి మైక్రోస్ నుంచి ఇది వచ్చిందని చెప్పడం జరిగింది. యాజ్ పర్ యాజ్ స్కోప్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్ ఈజ్ కన్సర్న్డ్ ప్రొడక్ట్ ప్రైసింగ్, ఫ్యాక్టర్ ప్రైసింగ్, థియరీ ఆఫ్ ఎకనామిక్ వెల్ఫేర్, థియరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్, రెంట్, వేజెస్, ఇంట్రెస్ట్ అండ్ ప్రాఫిట్, ల్యాండ్, లేబర్, క్యాపిటల్, organization as 4 factors of production and 4 payments to the 4 factors: rent, wages, interest and profits. These are the 4 prices of factors of production, along with theory of demand, theory of production and costs, which we are explained here. Next, macroeconomics, స్థూల అర్థశాస్త్రం. దీంట్లో కూడా మనకి స్కోప్ ఏంటనేది చూసాం. థియరీ ఆఫ్ ఇన్కమ్, ఎంప్లాయ్మెంట్, డిస్ట్రిబ్యూషన్, థియరీ ఆఫ్ జనరల్ ప్రైస్ లెవెల్ అండ్ ఇన్ఫ్లేషన్, థియరీ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్, థియరీ ఆఫ్ కన్జంప్షన్, థియరీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, థియరీ ఆఫ్ ఫ్లక్చుయేషన్స్ ఆర్ బిజినెస్ సైకిల్స్. మ్యాక్రో స్థూలమైనటువంటి ఈ యొక్క అర్థశాస్త్ర ప్రక్రియలో మనకున్నటువంటి వ్యాపార చక్రాలను కూడా మనం ఇక్కడ గమనించాం. అప్ స్వింగ్ అండ్ డౌన్ స్వింగ్
arises in business cycles. These are called as two types of fluctuations in every economic activity. ఇలాంటి ఆర్థిక వ్యవస్థలో ఒక ధనాత్మక స్వభావం కలిగిన ఒక రుణాత్మక స్వభావం కలిగినటువంటి అవకతవకలు హెచ్చుతగ్గులు వస్తూనే ఉంటాయి. వీటిని మనం టెక్నికల్గా బిజినెస్ సైకిల్స్ అని పిలవడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యాక్రో అనుకున్నామండి. మ్యాక్రో ఆల్వేస్ డీల్స్ అబౌట్ అగ్రిగేట్స్ ఆర్ టోటల్ కాన్సెప్ట్స్. ఇట్ డీల్స్ అబౌట్ నేషనల్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిచ్ క్లాస్, మిడిల్ క్లాస్ అండ్ పూర్ క్లాస్. ది నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ది కంట్రీ ఆల్వేస్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ది three sections of the people: rich community, middle class community and poor class community, with the help of the macro economics. స్థూల ఆర్థిక విశ్లేషణ వల్ల ఒక దేశంలో ఉన్నటువంటి జాతీయ ఆదాయం మొత్తం కూడా ధనిక వర్గానికి చెందినటువంటి ప్రజలకి, మధ్యతరగతికి చెందినటువంటి ప్రజలకి, పేద వర్గానికి చెందినటువంటి ప్రజలకి ఏ విధంగా మనం పంపిణీ చేయబడతామో ఈ యొక్క మ్యాక్రో ఎకనామిక్స్లో మనం అర్థం చేసుకోవటం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ డిఫరెన్సెస్ ఆస్పెక్ట్ ఆల్సో వీఆర్ డీల్స్ అబౌట్ వేరియస్ కాన్సెప్ట్స్ ఇన్ ది మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్. మైక్రో ఫర్దర్ కాల్డ్ యాజ్ ప్రైస్ థియరీ, మ్యాక్రో ఫర్దర్ కాల్డ్ యాజ్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ థియరీ. ఓకే, with this I am concluded today's class. In my next class I am going to explain about various basic concepts in our junior inter economics. Okay, thank you.